నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైకాపా డిఎన్ఏలోనే శవరాజకీయం ఉందన్న చంద్రబాబు. విధ్వంసంతో ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని ఆవేదన. వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న సిబిఐ. హైకోర్టు షరతులను ఉల్లంఘించారని వాదన. శ్రీకాళహస్తిలో సీఎం జగన్ సభ కోసం వాహనాల మళ్లింపు. బస్సులు లేక ప్రయాణికుల అగచాట్లు. బదిలీ వేటుపడిన కలెక్టర్లు, ఎస్పీల స్థానంలో కొత్త అధికారులు. 9 మందిని నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు. పింఛన్లపై వైకాపా వికృత క్రీడలు ఆపాలన్న తెలుగుదేశం. మరణాలకు సీఎం జగనే కారణమని మండిపాటు. పదేళ్ల క్రితం భారత్పై బలహీన దేశం ముద్ర ఉండేదన్న ప్రధాని. ఇప్పుడు ప్రపంచానికి దశ దిశ చూపే స్థాయికి చేరామని ఉద్ఘాటన. కొత్త తరం బ్యాలిస్టిక్ మిసైల్ అగ్ని ప్రైమ్ పరీక్ష విజయవంతం. లక్ష్యం సాధించినట్టు రక్షణ శాఖ ప్రకటన. వాలంటీర్ల వ్యవస్థకు తాను వ్యతిరేకం కాదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన పాల్గొన్నారు. పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను ఈసీ దూరం పెట్టడంతో జగన్ శవరాజకీయాలకు తెరతీశారని మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థ ఉంది. నేను వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. ఒక రాజకీయ పార్టీకి పనిచేస్తే మీ దగ్గర వసూలు చేసిన ట్యాక్సెస్ తో జీతాలు తీసుకుని 5,000 తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ మాట నేను చెప్పాను. మిమ్మల్ని తీసేయం, మీరుంటారు, మీ వ్యవస్థ కొనసాగిస్తాం. కానీ మీరు ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయొద్దండి. ప్రభుత్వ సేవల్ని ప్రజలకు అందించండి. మేము సిద్ధంగా ఉన్నామని చెప్పానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల కమిషన్ ఏం చెప్పారు? ఈ ఎన్నికలు అయ్యే వరకు వీళ్ళు ఎక్కడ కూడా ఇంటర్వ్యూని కాకూడదు, ఒక రాజకీయ పార్టీకి వంతన పాడకూడదు, దూరంగా ఉన్నామని చెప్పారు. తమ్ముళ్ళు అక్కడి నుంచి శవ రాజకీయాలు బయలుదేరాయి. జగన్మోహన్ రెడ్డి అంటే ముసల వాళ్ళని చంపేయాలని కక్షి కట్టాడు. మీకు సచివాలయం స్టాఫ్ ఉన్నారు, 1,35,000 ఉన్నారు. ఇంటింటికి పోయిస్తే 45 మందికే ఇవ్వాలా. ఒక రోజులో అయిపోతుంది. మీరు ఇప్పించమని డిమాండ్ చేశాను. దుర్మార్గమైన పాలన వాళ్ళకి ఇవ్వకుండా సచివాలయానికి రమ్మన్నారు. సచివాలయానికి వచ్చారు, ఒకరిద్దరు చనిపోయారు. దానికి కారణం ఇది ప్రభుత్వ హత్యలు తప్ప ఇంకొకటి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి, నీకు పాలించడం చేత కాదు, దద్దమ్మవి నువ్వు. శవ రాజకీయాలు చేసే దుర్మార్గుడు నువ్వు. నీకు చేతనైతే ఎవరిని చంపకుండా పింఛన్లయ్యి, నీకు చేత కాకపోతే నువ్వు దిగిపో. 1 నిమిషంలో 1 గంటలో ఎందుకు డిస్ట్రిబ్యూట్ కావో ఇంటి దగ్గర నేనే చూస్తా. సవాలు విసురుతున్నా జగన్మోహన్ రెడ్డికి. సిద్ధమా అని మేము ఆయన అడుగుతున్నా. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే నేను ఒక మాట చెప్పిన తర్వాత భయపడిపోయారు. ఒకవేళ నువ్వు పింఛన్లు ఇవ్వకపోతే, మొదటి రోజున ఇవ్వకపోతే నేను వస్తానే ఈ నెల నుంచే 4,000 రూపాయలు పింఛన్లు ఇస్తానని చెప్పాను. దాంతో భయపడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న డబ్బులు రిలీజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 75-80% ఇచ్చారు. ఈ బుద్ధి జ్ఞానం మొన్నేమైంది జగన్మోహన్ రెడ్డి. పొత్తులో భాగంగా భాజపాకు కేటాయించిన అనపర్తి అసెంబ్లీ స్థానం మార్పు ఉంటుందంటూ తెలుగుదేశం వర్గాల్లో జరుగుతున్న చర్చపై పార్టీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అనపర్తి స్థానం భాజపాకు కేటాయించినా ఇంకా నిర్ణయం కాలేదంటూ కొవ్వూరు ప్రజాగళం సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉన్న అనపర్తి స్థానానికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని తొలి జాబితాలో తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించింది. భాజపాతో పొత్తు కుదిరాక ఆ స్థానంలో భాజపా శివకృష్ణంరాజును అభ్యర్థిగా నిలబెట్టింది. అయితే అనపర్తి స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థే పోటీ చేస్తే రాజమండ్రి పార్లమెంటు స్థానంలో భాజపాకు గెలుపు సులభతరమవుతుందనే వాదన గత కొంతకాలంగా నడుస్తోంది. దీనిపై తెలుగుదేశం భాజపాలు పునరాలోచనలో పడి స్థానం మార్పుపై చర్చలు జరుపుతున్నాయి. ఈ తరుణంలో చంద్రబాబు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
వివేక హత్య కేసులో వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టును సీబీఐ కోరింది. కోర్టు విధించిన బెయిల్ షరతులను అవినాష్ ఉల్లంఘించారని దర్యాప్తు సంస్థ తెలిపింది. దస్తగిరి ఇతర సాక్షులను బెదిరింపులు, ప్రలోభాల నుంచి కాపాడాలంటే న్యాయస్థానం జోక్యం చేసుకుని అవినాష్ బెయిల్ రద్దు చేయాలని కోరింది. తనతో పాటు కుటుంబ సభ్యులను కూడా బెదిరిస్తున్నందున అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని దస్తగిరి కోరగా ఆ వాదనను సమర్థిస్తున్నట్లు సీబీఐ పేర్కొంది. వివేక హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ అప్రూవర్ దస్తగిరి వేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. దస్తగిరి పిటిషన్పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అవినాష్ రెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని, హైకోర్టు విధించిన బెయిల్ షరతులను ఆయన ఉల్లంఘించారని సీబీఐ స్పష్టం చేసింది. అవినాష్ రెడ్డి ఇతర నిందితులు అత్యంత శక్తివంతులని, ఇప్పటికే పలువురు సాక్షులను ప్రభావితం చేశారని కౌంటర్లో వివరించింది. వివేక హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా, అప్రూవర్గా దస్తగిరి అత్యంత కీలకమని స్పష్టం చేసింది. తన తండ్రిపై దాడి చేశారని, కుటుంబ సభ్యులను బెదిరించారని దస్తగిరి చెబుతున్నారని పేర్కొంది. నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి 20 కోట్ల రూపాయల ఆశ చూపి ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారని దస్తగిరి ఫిర్యాదు చేశారని కౌంటర్లో దర్యాప్తు సంస్థ తెలిపింది. దస్తగిరి ఇతర నిందితులను బెదిరింపులు, ప్రలోభాల నుంచి కాపాడాలంటే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని హైకోర్టును సీబీఐ కోరింది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని దస్తగిరి తరపున న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ వాదించారు. దస్తగిరి తండ్రిపై దాడి జరిగిందని, కుటుంబ సభ్యులను బెదిరించారని అన్నారు. కోర్టు షరతులను ఉల్లంఘించినందున బెయిల్ రద్దు చేయాలని కోరారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరే హక్కు అప్రూవర్గా దస్తగిరికి ఉంటుందని పలు తీర్పులను ప్రస్తావించారు. దస్తగిరి వాదనతో ఏకీభవిస్తున్నట్లు సీబీఐ తెలిపింది. అలాంటప్పుడు అవినాష్ బెయిల్ రద్దు చేయాలని ఎందుకు కోర్టును ఆశ్రయించలేదని సీబీఐని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. తమకన్నా ముందుగానే వైఎస్ సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారని, అదే పిటిషన్లో తాము వాదనలు వినిపిస్తామని సీబీఐ న్యాయవాది తెలిపారు. సాక్షులకు బెదిరింపులు, ప్రలోభాలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని హైకోర్టు ప్రశ్నించగా, దస్తగిరి ఫిర్యాదులను స్థానిక పోలీసులకు పంపించడంతో పాటు చట్టపరంగా పరిశీలిస్తున్నామని సీబీఐ న్యాయవాది పేర్కొన్నారు. బెయిల్ రద్దు చేయాలని కోరే హక్కు దస్తగిరికి లేదని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది వాదించారు. ఒకవేళ బెదిరింపులు వస్తే సాక్షుల రక్షణ స్కీమ్ కింద చర్యలు తీసుకోవచ్చునని, దానికి అవినాష్ బెయిల్కు సంబంధం లేదని వాదించారు. బెదిరింపుల నేపంతో గన్మెన్లతో తిరుగుతున్నారన్నారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 19కి వాయిదా వేసింది. టిప్పర్, లారీ డ్రైవర్లకు వాహనమిత్ర పథకాన్ని అమలు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఆటో, టాక్సీ డ్రైవర్లతో ఆయన సమావేశమయ్యారు. వాహనమిత్ర పథకం ద్వారా 3,93,655 మంది లబ్ధి పొందారని జగన్ తెలిపారు. ఆటోలు కొనుక్కొని, టాక్సీలు కొనుక్కొని వాళ్ళ జీవితాలు బతుకుతా ఉన్న వాళ్ళు ఉన్నారు అని గమనించి వాళ్ళ కుటుంబాలకు మంచి చేస్తూ వరుసగా ప్రతి సంవత్సరం 10,000 ఇస్తూ 5 సంవత్సరాలలో 50,000 రూపాయలు కూడా పొందిన వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. మొత్తంగా 1,296 కోట్ల రూపాయలు కేవలం వీళ్ళకిచ్చాం. ఈ రోజు మీ అందరికీ మరొక మాట కూడా చెప్తా ఉన్నా. నెక్స్ట్ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి సొంతంగా టిప్పర్లు కొనుక్కొని, సొంతంగా లారీలు కొనుక్కొని వాళ్ళ జీవనం వాళ్ళు నడిపిస్తా ఉన్న వాళ్ళకు కూడా ఈ జాబితాలోకి తీసుకొని వస్తాము అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మామూలుగా ఉన్న డ్రైవర్లకు, మిగిలిన వాళ్ళందరికీ కూడా మన నవరత్నాల్లోని మన అన్ని పథకాలు ఎలాగూ వాళ్ళందరికీ కూడా అందుతా ఉన్నాయి. తిరుపతి జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర, మేమంతా సిద్ధం సభల కారణంగా ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. వాహనాల మళ్లింపు, ట్రాఫిక్ ఆంక్షలతో జనానికి అవస్థలు తప్పలేదు. ఆర్టీసీ బస్సులను సీఎం సభకు తరలించడంతో మహిళలు, చిన్నారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. తిరుపతి జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించారు. ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని గురవరాజుపల్లి నుంచి నాయుడుపేటకు బయలుదేరగా రేణిగుంట, నాయుడుపేట ప్రధాన రహదారిపై పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శ్రీకాళహస్తి నుంచి తిరుపతి వెళ్లే వాహనాలను మేలపాక వైపు మళ్లించారు. మనసముద్రం, పాపానాయుడుపేట గ్రామాల మీదుగా తిరుపతికి మళ్లించడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. బస్సులు లేకపోవడంతో రోడ్లపై ప్రయాణికులకు పడిగాపులు తప్పలేదు.
తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలో జాతీయ రహదారికి ఆనుకొని సీఎం జగన్ మేమంతా సిద్ధం సభ నిర్వహిస్తోన్న వేళ మధ్యాహ్నం నుంచే జాతీయ రహదారిపై వాహన రాకపోకలను మళ్లించారు. పోలీస్ అధికారులు దగ్గరుండి వాహనాల మళ్లింపును పర్యవేక్షించారు. దీంతో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీసం అనుకున్న గంటకు ఒక బస్సు కూడా లేదు. మరి ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు ఒక్కసారి గమనించండి. దూర ప్రయాణాలు చేసే వాళ్ళకు కూడా ఎంత ఇబ్బంది అవుతుంది. గడపకు పోయే బస్సు కుప్పం డిపో బస్సు అది ఎక్కడ పోయిందంటే తెలియదు, ఎక్కడ క్యాంపులకు పోయింది అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు సబబము? ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వానికి ఇవన్నీ గుర్తురాదా? అసలు మీ సభలకు మీకు కావాలంటే ప్రభుత్వాన్ని ప్రాపర్టీని మీరు యూజ్ చేసుకోవడము, ప్రజలకు ఇబ్బంది కలగడము, ప్రజలకంతా కూడా ఈ విధంగా ఇబ్బందులు కలగడం ఇది మంచిది కాదని చెప్తున్నాము. కనీసం కూర్చుండే ప్లేస్ కూడా లేదు. బస్సులన్నీ ప్రయాణాలకి పెట్టాలే కానీ మీటింగ్లకి పెట్టద్దండి. తిరుపతి చిలుకూరు పోతా ఉన్నాను. నేను ఒక ఆర్టిఫికేషన్ వెయిట్ చేస్తాను. బస్సులు లేవు. జగన్ అన్న మీటింగ్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. ఆర్టీసీ బస్సులతో పెట్టడం వల్ల చాలా మంది నష్టపోతున్నారు. నెల్లూరు నుంచి తిరుపతి వెళ్లే వాహనాలను నాయుడుపేట మీదుగా కాకుండా గూడూరు, వెంకటగిరిల మీదుగా వెళ్లేలా మళ్లించారు. నెల్లూరు నుంచి చెన్నై వెళ్లే వాహనాలను గ్రామీణ ప్రాంతాల మీదుగా పంపించారు. నాయుడుపేట నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్సులను మళ్లించారు. ఆర్టీసీ బస్సులు రాక ప్రయాణికులు, చిన్నారులు, మహిళలు, విద్యార్థులు అవస్థలు పడ్డారు. కొందరు ప్రైవేటు వాహనాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకున్నారు. కొందరు ఎండలోనే ఇక్కట్లు ఎదుర్కొన్నారు. బదిలీ వేటు పడిన కలెక్టర్లు, ఎస్పీల స్థానంలో కొత్త వారిని ఈసీ నియమించింది. కృష్ణా జిల్లా కలెక్టర్గా డీకే బాలాజీ, అనంతపురం కలెక్టర్గా వినోద్ కుమార్, తిరుపతి జిల్లా కలెక్టర్గా ప్రవీణ్ కుమార్ను నియమిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది. ప్రకాశం జిల్లా ఎస్పీగా గరుడు సుమత్ సునీల్, పల్నాడు ఎస్పీగా బిందు మాధవ్, చిత్తూరు జిల్లా ఎస్పీగా మణికంఠ, అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దార్, నెల్లూరు ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్కు ఈసీ పోస్టింగ్ ఇచ్చింది. వీరంతా ఈ రాత్రి 8 గంటల్లోగా బాధ్యతలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అధికారులు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది వైఖరితో పింఛన్దారులకు రెండో రోజు ఇబ్బందులు తప్పలేదు. పింఛన్ డబ్బుల కోసం లబ్ధిదారులైన మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు సచివాలయాల వద్ద పడిగాపులు కాశారు. గుంటూరు జిల్లాలో ఇవాళ ఉదయం 7 నుంచే పింఛన్ పంపిణీ చేస్తామని సిబ్బంది బుధవారం చెప్పడంతో చాలా చోట్ల ఆ సమయానికే లబ్ధిదారులు సచివాలయాలకు చేరుకున్నారు. సిబ్బంది మాత్రం 9 గంటలకు వచ్చి బ్యాంకు నుంచి నగదు తెచ్చి మధ్యాహ్నం తర్వాతే పంపిణీ చేస్తామని చెప్పడంతో లబ్ధిదారులు ఉసూరుమన్నారు. వృద్ధులు, దివ్యాంగులు తిరిగి ఇళ్లకు వెళ్లలేక సచివాలయాల వద్దే పడిగాపులు కాశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ లబ్ధిదారులు ఉదయం 8 గంటలకే సచివాలయాలకు చేరుకున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పింఛన్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో డబ్బు లేదని, మళ్లీ రావాలని చెబుతున్నారని నిస్సహాయత వెలిబుచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోనూ పింఛన్దారులు నానాపాట్లు పడ్డారు. వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడే వారికి ఇంటి వద్దే పింఛన్ పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించినా చాలా మంది వారిని సచివాలయాలకు తీసుకొచ్చారు. పింఛన్ పంపిణీలో ఆలస్యంతో వారు సచివాలయాల వద్ద అవస్థలు ఎదుర్కొన్నారు. డబ్బు రావాల్సి ఉంది. 2 గంటలుగా ఇస్తారని 2 సార్లు తిరిగాను బ్యాంక్. 2 గంటలు రమ్మన్నారు. 2 గంటలు వచ్చిన వెంటనే మీకు కవర్ పెడతాం. ఓకేనా? ఎందుకంటే మీరు భోజనం చేసి రండి. 2 గంటల 3 గంటలకల్లా మేము అమౌంట్ మీ అందరికి ఇచ్చేవాల్సిన్నారు. ఓకేనా? ఎప్పుడు కాదు 60 మరి సార్ మీ ఇష్టం. 3 గంటలకల్లా మేము క్యాష్ వైకాపా ప్రభుత్వం పింఛన్లపై రాజకీయాన్ని మానుకోవాలని ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, భాజపా నేతలు హితవు పలికారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు లబ్ధిదారులైన వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడేవారిని ఇబ్బంది పెట్టొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ పంపిణీలో లోపాలు కప్పిపుచ్చేందుకు వైకాపా ప్రభుత్వం ప్రతిపక్షాలపై బురద చల్లుతోందని తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి నాయకులు, అభ్యర్థులు ధ్వజమెత్తారు. శవ రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన వైకాపా మరోసారి అదే మార్గాన్ని ఎంచుకుందని కృష్ణా జిల్లా పెనమలూరు తెలుగుదేశం అభ్యర్థి బోడే ప్రసాద్ మండిపడ్డారు. 3వ తేదీ మధ్యాహ్నం దాకా కూడా పెన్షన్ కు సంబంధించిన నిధులు పంచాయతీ కార్యాలయాలకి జమ పడలా. నీ తొత్తులుగా పనికి చేస్తున్న కాంట్రాక్టర్లు బిల్లులు చేయడానికి 16,000 కోట్ల రూపాయలు బిల్లులు శాంక్షన్ చేసావే. ఈ 16,000 కోట్ల రూపాయలు నిధులు కాంట్రాక్టర్లకు రిలీజ్ చేసి వాళ్ళ ద్వారా వచ్చిన ముడుపుల ద్వారా ఎన్నికల్లో ఖర్చు పెట్టాలి. ఇంతమంది పేదవారు కడుపు కొట్టుగా కొడుతున్నావే. 1వ తేదీ
ఉదయం 9 గంటలకి పంపిణీ చేయాల్సిన పెన్షన్లు ఎందుకు పంపిణీ చేయలేకపోయారు? పింఛన్ మరణాలకు సీఎం జగనే కారణమని మాజీ మంత్రి దేవినేని ఉమా దుయ్యబట్టారు. పింఛన్ సొమ్మును అస్మదీయులకు కట్టబెట్టారని ఆరోపించారు. పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం అధికారుల వైఖరిని ఖండిస్తూ తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు గుంటూరు లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. పింఛన్ల విషయంలో వైకాపా శ్రేణుల విన్యాసాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. కొన్ని దగ్గరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచాల్లో వృద్ధులను తీసుకువస్తున్నారు. ఎవరో తీసుకోరమ్మన్నారా వృద్ధులను మంచాల్లో? వృద్ధులకి, నడవలేని వారికి, దూరంగా ఉన్న వాళ్ళకి, దివ్యాంగులకి నేరుగా వాళ్ళ ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ చెప్పిందా లేదా? ఎన్ని శవరాజకీయాలు మీరు చేసినా, ఎన్ని విన్యాసాలు మీరు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే పింఛన్ అందించాలని కూటమి బాపట్ల ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణ, ఎమ్మెల్యే అభ్యర్థి నరేంద్ర వర్మ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. పేదలకు పింఛన్ అందకుండా వైకాపా చేసే కుట్రలను అడ్డుకుంటామని ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. జగన్ పైశాచికత్వానికి, చంద్రబాబు పోరాట తత్వానికి మధ్య పోరులో ప్రజలు తమ వెంటే ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ వైకాపా అభ్యర్థి కురసాల కన్నబాబుకు మొదటి రోజే ప్రచారంలో నిరసన సెగ తగిలింది. ప్రచార కార్యక్రమంలో భాగంగా నేమం గ్రామానికి వెళ్లిన కన్నబాబుకు స్థానిక మత్స్యకారుల నుంచి నిరసన ఎదురైంది. తమ గ్రామంలో ప్రచారం చేయొద్దని నినాదాలు చేశారు. కన్నబాబు ప్రచారాన్ని అడ్డుకున్నారు. స్థానికంగా ఉన్న చేపల చెరువులను ఇతర వ్యక్తులకు ఇవ్వడంపై మత్స్యకారులు తీవ్రంగా మండిపడ్డారు. జనసేన పార్టీ మరో 2 అభ్యర్థులను ప్రకటించింది. అవనిగడ్డ, రైల్వే కోడూరు శాసనసభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. అవనిగడ్డ నుంచి జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం బుద్ధప్రసాద్ అభ్యర్థిత్వానికి ఆమోదం తెలిపారు. రైల్వే కోడూరు స్థానం నుంచి అరవ శ్రీధర్ పేరును పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. తొలుత ఈ స్థానానికి యనమల భాస్కర్రావు పేరును ప్రకటించారు. అయితే ఈయన అభ్యర్థిత్వంపై సర్వేల్లో సానుకూలత రాలేదు. మిత్రపక్షమైన తెలుగుదేశం వైపు నుంచి కూడా అనుకూలత లేకపోవడంతో మరింత లోతుగా అధ్యయనం చేశారు. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా అభ్యర్థిని మార్చాలని నిర్ణయించారు. ఇటీవల పిఠాపురంలో పర్యటించిన పవన్ కు స్థానిక నాయకులు రైల్వే కోడూరు నియోజకవర్గ పరిస్థితిని వివరించారు. ఈ క్రమంలో రైల్వే కోడూరు జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ను ఎంపిక చేశారు. అదేవిధంగా పాలకొండ అసెంబ్లీ స్థానానికి సంబంధించి 2 రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్, ఆర్జేడీలు తమ ప్రభుత్వాల హయాంలో ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్టను దిగజార్చాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే భాజపా ఎన్డీఏ లక్ష్యమన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్లోని జముయి బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 10 ఏళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా భారత్ అంటే బలహీనమైన దేశం అనే అభిప్రాయం ఉండేదని అన్నారు. ఇప్పుడు ప్రపంచానికి దశ దిశ చూపే స్థితికి భారత్ చేరుకుందని ప్రధాని మోదీ తెలిపారు. आज का भारत दुनिया को दिशा दिखाता है. केवल 10 वर्षों में भारत की साख और भारत की हैसियत आज कैसे बढ़ी है. आज भारत दुनिया की 5वीं सबसे बड़ी अर्थव्यवस्था बन चुका है. चंद्रमा के जिस कोने पर कोई नहीं पहुंचा था, वहां हमारा चंद्रयान, हमारा तिरंगा पहुंचा है. ये किसने किया? ये आपने किया है. आपके एक वोट ने किया. आपके वोट की वो ताकत थी जिसके कारण ये सब संभव हुआ है. కొత్త తరం బ్యాలిస్టిక్ మిసైల్ అగ్నిప్రయంను విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ శాఖ ప్రకటించింది. నిన్న సాయంత్రం ఒడిషా తీరంలో ఈ పరీక్ష జరిపినట్లు తెలిపింది. అగ్నిప్రయం ఈ పరీక్ష ద్వారా విశ్వసనీయ పనితీరును ధృవీకరించే అన్ని లక్ష్యాలను సాధించినట్లు రక్షణ శాఖ పేర్కొంది. వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రేంజ్ సెన్సార్లలో నమోదైన డేటా ఆధారంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిపింది. కొత్త తరం అగ్నిప్రయం పరీక్షను స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఒడిషా తీరంలోని డాక్టర్ అబ్దుల్ కలాం ద్వీపంలో
నిర్వహించినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ చీఫ్, DRDO, సైన్యానికి చెందిన సీనియర్ అధికారులు హాజరైనట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. అగ్ని ప్రైమ్ పరీక్షను విజయవంతంగా నిర్వహించిన DRDO, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు.